హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను ఇక్కడ బాగానే ఉన్నాను. మీకోసం నేను తెలగపిండి మునగాకు తాలింపు చేద్దామని వచ్చాను. ఒకసారి చూసేద్దాం తయారీ విధానం ఎలా ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్, దీనికి తయారీ విధానం ఇదే అనమాట. మునగాకు ఫ్రెష్గా కడుక్కొని ఇలా పెట్టుకోవాలి. తెలగపిండి అనేది ఇదే అనమాట. చూసారా, మితంగా తీసుకోవాలి. మనకి సరిపోయేంత విధానం. మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి మాకు ఇద్దరికి సరిపోతుంది అనమాట. ఫస్ట్ మేము మితంగా తీసుకోవాలి. సాల్ట్ మితంగా తీసుకోవాలి. పచ్చినిపప్పు, జీలకర్ర మితంగా తీసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, తెల్లగడ్డ. చూసారు కదా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, మీకు తగినంత ఆయిల్ కూడా పోసుకోవచ్చు. మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు అనమాట. మీకు ఎంతమంది నేను ఆయిల్ గురించి చూపించలేదు కదా. ఆయిల్ మనం కంపల్సరీ వాడతాం అనుకో, అందుకే పెట్టలేదు నేను. చూసారు కదా. కొంచెం వేడెక్కిందంటే వేస్తాం. ఆయిల్ వేడైపోయింది. మనం మంచి పప్పు, తగినంత జీలకర్ర. చూసారు కదా. ఇలాగా వేడిన తర్వాత ఈ పప్పు వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి వేస్తాం. తెల్లగడ్డ, ఎర్రగడ్డ, తగినంత సాల్ట్, పసుపు. ఎర్రగడ్డ చూసారు కదా. బాగా వేగిన తర్వాత ఇది వాడేంత వరకు కలగాలి. కొంచెం ఉంచుతాం. అలాగే ఉంచేసిన తర్వాత చూసేస్తాం ఒకసారి ఎలా ఉందో. ఉడికిపోయింది. ఇప్పుడు తెల్లపిండి వేస్తాం. ఇలా బాయిల్ అయిపోయింది కదా. తెల్లపిండి ఇది మొత్తం వేసుకోవచ్చు. మనకి హాఫ్ కావాలన్నా హాఫ్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది బాయిల్ అయినాక కొంచెం ఎక్కువ అవుతుంది అన్నమాట. చూసారు కదండి. ఇది బాయిల్ అయిందనుకో కొంచెం బాగా ఉడుకుతుంది. ఇలాగా కలబెట్టి ఒక 5 నిమిషాలు వచ్చింది. నీళ్ళు వాటర్ కానీ సరిపోయిందనుకో వాటర్ కూడా తీసుకోవచ్చు. చూసేస్తాం ఎలా ఉందో. వాటర్ అంతా కొంచెం కొంచెం బాగా ఇంకిపోయింది అనమాట. ఇంకొంచెం అయిపోయిందంటే రెడీ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది కదా.